అందుకని ముందు ఆయన తీసుకుందాం. వి ప్రకాష్ గారు, సో 42% పోతే సగం కూడా కాలేదు, 21% కూడా రాలేదు బీసీలకి. చాలా దారుణం అండి ఇది. ఏ బీసీ ఒప్పుకోడు దీన్ని. వాళ్ళు అనుకున్న పద్ధతి ప్రకారం కూడా న్యాయం చేయట్లేదు కదా. 42 పోనీ అందరూ 33 కూడా రాలేదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు ఒప్పుకోరు. ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాన్సన్ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నాడని చెప్తున్నారు మీరు. మరి అటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉంటారని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా ఇది ఒక మహా ఉద్యమానికి దారి తీస్తుంది. దీన్ని ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నట్టయితే తప్పకుండా బీసీలకు కొంత న్యాయం జరిగేది. అంటే ఏదైతే ఆయన ఇద్దాం అనుకున్నాడో ఆ జిల్లా ప్రాతిపదికన ముందు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఫిక్స్ చేసి ఆ పర్సెంటేజ్ ప్రకారం కనుక గ్రామాలను ఎంపిక చేసినట్టయితే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేది. కానీ అది చేయలేదు. ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దామన్నా కూడా అక్కడ రిజర్వేషన్ లేనప్పుడు పార్టీ ఎట్లా ఇస్తుందండి బీసీ క్యాండిడేట్ కి? ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఉంది, ఏ గ్రామంలో కూడా జనరల్ సీట్ లేవు, అన్ని ట్రైబల్స్ కే పెట్టారు. మరి అక్కడ పార్టీ పరంగా ఆయన బీసీ క్యాండిడేట్లకు ఎట్లా ఇస్తాడు సర్పంచ్? అక్కడ ఇది సాధ్యమయ్యేది కాదండి, ఇది అమలయ్యేది కూడా కాదు. దీని మీద తప్పకుండా కోర్టు పోయి దీన్ని ఛాలెంజ్ చేయాలి. బీసీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక్కసారిగా మళ్ళీ దీని మీద ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉన్నది భరత్ గారు. అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ భద్రాద్రి కొత్తగూడెం ఉంది, షెడ్యూల్డ్ ఏరియాలో 100% గ్రామ పంచాయతీలు అక్కడ ఎస్టీలకే ఇవ్వాలి. ఆ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లాలు ములుగు, మహబూబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఇటువంటి జిల్లాల్లో చాలా తక్కువ వచ్చింది. బిలో 10%, 3-4% దాకా వచ్చింది. ఏజెన్సీ అనేది ఒక ప్రాతిపదిక. ఏజెన్సీల వరకే దాన్ని పరిమితం చేసి నాన్ ఏజెన్సీ, ఇప్పుడు ములుగులో మొత్తం ఏజెన్సీ కాదు కదా, కేవలం ఒక తాడువాయి కొన్ని మండలాల్లో మాత్రమే ఏజెన్సీ ఉంటుంది. మిగతా ఎక్కడైతే 170 యాక్ట్ అమలవుతుందో ఆ ఏజెన్సీ అది 5th షెడ్యూల్ అంటాం మనం. ఆ 5th షెడ్యూల్ గ్రామాలను మనం వదిలేసినట్లయితే బయట ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనం బీసీలకు, తర్వాత జనరల్ మహిళలకు, ఇట్లాంటి వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. బట్ ఆ ప్రాతిపదిక ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కూడా బీసీలు ఉంటారు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మొత్తం మండలాలే ఒక్క బీసీ కూడా లేకుండా ఇవ్వడం అనేది అది సామాజిక న్యాయం కాదు. అది చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కూడా హక్కులను కోల్పోతారు బీసీలు అక్కడ. కాబట్టి దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని బీసీలను చైతన్యవంతులను చేయడానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళంతా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటది. డెఫినెట్ గా ఇది మహోద్యమంగా రూపు దాల్చుతుందనే నమ్మకం నాకు. కానీ ఇప్పుడు వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోవడం పాసిబుల్. ఇదే హైకోర్టు చెప్పింది 42% రిజర్వేషన్ ఇప్పుడైతే సాధ్యం కాదని చెప్పి. అంటే ఉద్యమం 11th, 14th, 17th ఎలక్షన్ డేట్స్ కూడా వచ్చేసాయి, డిసెంబర్ 11th, 14th, 17th. అంటే బీసీలు ఉద్యమ బాట పట్టాలి అని నేను అంటున్నా. ఉద్యమానికి కావాల్సిన అస్త్రాలను అందిస్తున్నది ఈ ప్రభుత్వం. అది కూడా మనం ఉపయోగించుకోకపోతే బీసీలను ఎట్లా చైతన్యవంతులను చేస్తాం, మాకు జరిగే అన్యాయాలను ఎట్లా పెడతాము? అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. బీసీలు పూర్తిగా చైతన్యవంతులై కనీసం ఒక 10% బీసీలలో రోడ్ల మీద ఉంచేదాకా ఇవి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక ఉద్యమ ఆశ్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి మా బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. సో చిరంజీవులు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చిరంజీవులు గారు,